మరో బ్రేకింగ్ చూస్తున్నాం. అన్నమయ్య జిల్లా రాయచోటిలో విషాదం చోటు చేసుకుంది. ఎస్ఎన్ కాలనీలో ఓ తల్లి బిడ్డ ఇద్దరు డ్రైనేజీ కాలువ వరదలో కొట్టుకుపోయారు. వీరిని కాపాడబోయిన మరో యువకుడు కూడా వరదలో కొట్టుకుపోయాడు. గవర్నర్ ఫంక్షన్ హాల్ వద్ద ముగ్గురు శవమై తేలారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను ఆసుపత్రికి తరలించారు. అన్నమయ్య జిల్లా రాయచోటిలో విషాదం చోటు చేసుకుంది. ఎస్ఎన్ కాలనీలో ఓ తల్లి బిడ్డ ఇద్దరు డ్రైనేజీ కాలువలో వరదలో కొట్టుకుపోయారు. వీరిని కాపాడబోయిన మరో యువకుడు కూడా వరదలో కొట్టుకుపోయాడు. గవర్నర్ ఫంక్షన్ హాల్ వద్ద ముగ్గురు శవమై తేలారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను ఆసుపత్రికి తరలించారు. అన్నమయ్య జిల్లా రాయచోటిలో విషాదం చోటు చేసుకుంది. ఎస్ఎన్ కాలనీలో ఓ తల్లి బిడ్డ ఇద్దరు డ్రైనేజీ కాలువ వరదలో కొట్టుకుపోయారు. వీరిని కాపాడబోయిన మరో యువకుడు కూడా వరదలో కొట్టుకుపోయాడు. గవర్నర్ ఫంక్షన్ హాల్ వద్ద ముగ్గురు శవమై తేలారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను ఆసుపత్రికి తరలించారు. అన్నమయ్య జిల్లా రాయచోటిలో విషాదం చోటు చేసుకుంది. ఎస్ఎన్ కాలనీలో ఓ తల్లి బిడ్డ ఇద్దరు డ్రైనేజ్ కాలువలో వరదలో కొట్టుకుపోయారు. వీరిని కాపాడబోయిన మరో యువకుడు కూడా వరదలో కొట్టుకుపోయారు. దీని గురించి మరింత సమాచారం మా ప్రతినిధి మధు అందిస్తారు. మధు, చెప్పండి, అన్నమయ్య జిల్లా రాయచోటిలో ఏంటి ఘోరం? తల్లి బిడ్డ డ్రైనేజ్ కాలువలో కొట్టుకుపోయినట్టు వార్తలు వస్తూ ఉన్నాయి. దాన్ని కాపాడే పాప మరో యువకుడు కూడా బలైపోయాడు. దీనికి సంబంధించి దీని గురించి తాజా అప్డేట్ ఏంది? అసలు ఏం జరిగింది అక్కడ? రాత్రి అన్నమయ్య జిల్లా రాయచోటి నియోజకవర్గంలో అయితే రాత్రి 7 గంటల నుండి ఎడతెరపు లేకుండా వర్షం అయితే భారీగానే కురుస్తున్నట్లయితే తెలుస్తుంది. అయితే ఈ వర్షపాతం దాదాపు 40.6% నమోదైనట్లయితే తెలుస్తుంది. మరోవైపు వాగులు వంకలు ఎక్కడ చూసినా పొల్లి పొంగుతున్నాయి. అయితే ఈ సందర్భంలోనే వర్షం అధిక శాతం కురచడంతో కరెంటు స్తంభాలు విరిగిపడము, కరెంటు వైర్లు విరిగిపడము అలాంటివి జరిగాయి. అలాగే రాయచోటి నియోజకవర్గంలో రాయచోటి పట్టణంలో భారీగా వంకలు వరదలు రావడం కారణంగా ఇద్దరు తల్లి బిడ్డ అయితే ఆ వరదల్లో కొట్టుకుపోయే క్రమంలో ఒక అబ్బాయి వాళ్ళని కాపాడే క్రమంలో ఆ అబ్బాయి కూడా వాగు ఉధృతకు కొట్టుకుపోయినట్లయితే తెలుస్తుంది. ఈ కొట్టుకుపోయిన కారణంగా ఆ సమీపంలోనే ఒక ఇంటి వద్ద ముగ్గురు శవాలు అయితే వెళ్ళారు. అయితే మరోవైపు రామాపురం నియోజకవర్గంలో ఒక స్కూల్ పిల్లలు ఆటోలో ఇంటికి వెళ్తున్న క్రమంలో డ్రైనేజ్ కాలువ ఎక్కువ శాతం ఉధృతంగా ప్రవహిస్తున్న సమయంలో ఆ సందర్భంలోనే ఆటో బోల్తా పడింది. ఆటో బోల్తా పడడంతో
ఆటోలో 6 పిల్లలు ఉన్నారు. 6 పిల్లల్లో 5 పిల్లల్ని కాపాడారు స్థానికంగా ఉన్న స్థానికులు. అయితే ఒక పాప మాత్రం ఆ నీళ్ళల్లో కొట్టకపోయినట్లయితే తెలుస్తుంది. ఆ పాప కూడా ఈ రోజు ఉదయం 8:30 గంటల సమయంలో అమ్మాయి మృతదేహం కూడా లభించినట్లయితే తెలుస్తుంది. మరోవైపు సుండిపల్లి ప్రాంతంకు సంబంధించి వాగు తెగిపోయి రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. మరోవైపు పెద్దమూడియం సంబంధించి పెద్దమూడియంకు వెళ్లే రస్తాలో కూడా దాదాపు పెద్ద వాగు ప్రవహిస్తుంటుంది. ఆ వాగు కూడా తెగిపోయి రాకపోకలకు పూర్తి అంతరాయం కలిగింది. అయితే ఈ పూర్తి వర్షపాతం నమోదాన్ని గుర్తించి మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అయితే తక్షణం స్పందించారు. ప్రజలు ఎక్కడే కానీ ఎటువంటి ఇబ్బందులు గురి కాకుండా తక్షణ భారీ ఎత్తున చర్యలు చేపట్టాలని చెప్పి అధికారులకైతే ఆదేశాలు జారీ చేసినట్లయితే మరోవైపు పోలీసు ఉన్నతాధికారులు ఎక్కడికక్కడ మానిటరింగ్ చేస్తూ కరెంటు స్తంభాలు ఇరిగిపడిన ప్రదేశంలో ప్రజలు ఎవరే కానీ వెళ్ళకూడదని చెప్పి మైక్ ద్వారా అనౌన్స్మెంట్ చేస్తున్నట్లయితే తెలుస్తుంది. మరోవైపు ఎక్కడైతే వాగులు వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయో ఆ వాగులు వంకల సమీపంలో ఏ వెహికల్ వెళ్లకుండా అయితే జాగ్రత్తలు తీసుకున్నట్లయితే తెలుస్తుంది. మరోవైపు పాదచారులు ఎవరైనా వెళ్లే వంకలు దాటే క్రమంలో జాగ్రత్తలు తీసుకుని వంకలు దాటాలని చెప్పి పోలీసులు అయితే సూచిస్తున్నట్లయితే తెలుస్తుంది. రహీం, డ్రైనేజీ పారేంతగా ఉన్నప్పుడు అక్కడ అధికారులు ఏం చేస్తున్నారు? దీని గురించి ఎక్కడ పొరపాటు జరిగింది, ఏమంటున్నారు అధికారులు దీని గురించి? భారీగా రాయచోటి నియోజకవర్గంలో వర్షం నమోదు కావడము, అలాగే వాగులు వంకలు ఎక్కడికక్కడ డ్రైనేజ్ వ్యవస్థ కొద్దిగా బ్లాక్ కావడము, ఆ డ్రైనేజ్ వ్యవస్థ బ్లాక్ కావడంతో రోడ్లపైకి నీళ్లు రావడము, ఈ నీళ్లు ఒక్కసారిగా ఉధృతంగా ప్రవహించడంతో ఒక తల్లి బిడ్డ అటు నుంచి వాళ్ళ ఇంటికి వెళ్లే క్రమంలో ఒక వీధిలో ఎస్ఆర్ నగర్ వీధిలో వెళ్తున్న క్రమంలో దాదాపు పెద్ద సెలయేరు లాంటి వంక ఉధృతంగా ప్రవహించడంతో ఆ వంకలో కొట్టుకొని పోయినట్లయితే తెలుస్తుంది. ఈ వంకలో కొట్టుకపోయే క్రమంలో ఒక అబ్బాయి స్థానికంగా అక్కడే ఒక 25 సంవత్సరాల వయసు గల అబ్బాయి అక్కడే వాళ్ళని కాపాడే ప్రయత్నంలో ఆ అబ్బాయి కూడా ఆ నీళ్ళల్లో కొట్టుకపోయినట్లయితే ఎంతటికి కరెంటు లేకపోవడము, కరెంటు కట్ కావడము, అలాగే రాత్రి సమయంలో ఈ సంఘటన జరగడము, అధికారులు స్పందించి తక్షణం అక్కడికి వెళ్లే లోపు ఎవరైతే ఫైర్ సిబ్బంది ఉన్నారో ఆ ఫైర్ సిబ్బందికి సమాచారం అందడంతో తక్షణం ఉటావుటిన స్థానిక పోలీసులు, ఫైర్ సిబ్బంది, స్థానికులు అక్కడికి అయితే ఉధృతంగా వరద నీరు రావడంతో అయితే స్థానికంగా ఉన్న ప్రజలైతే దిక్కుతోచని స్థితిలోకి వెళ్ళిపోయారు. అంటే ఒక్కసారిగా ఎప్పుడే కానీ రాయచోటి నియోజకవర్గంలో ఇంత వర్షపాతం నమోదు కాలేదని చెప్పి అధికారులు అయితే చెప్తున్నారు. అయితే ఈ సంఘటన జరిగిన కొద్దిసేపటికి అధికారులు అయితే ఒకటావుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఆ సంఘటన అది ఎక్కడైతే కాలువలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయో ఆ కాలువలు మరమ్మతు చేసే విధంగా రాత్రి సమయంలో కూడా స్థానికంగా ఉన్న మున్సిపల్ సిబ్బంది అయితే ప్రయత్నాలు అయితే చేపట్టినట్లయితే తెలుస్తుంది. మరోవైపు ఆ సంఘటన స్థలానికి సంబంధించి మంత్రి రాంప్రసాద్ రెడ్డి కుటుంబీకులు అయితే ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నారు. అలాగే రాయచోటి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జీలు కావచ్చు, అలాగే రాయచోటి పట్టణ తెలుగుదేశం పార్టీ నేతలు ఎప్పటికప్పుడు ప్రజలకు ఎటువంటి అధికారులతో అయితే సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నట్టయితే తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్.